హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కురుమ సర్పంచ్ల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. కురుమ యువ చైతన్య సమితి తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కురుమ సర్పంచ్లను ఘనంగా సన్మానిస్తూ ఎంపీ ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే ఎంపీగా గెలవడం కంటే సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలవడమే నిజమైన ప్రతిభ అని వ్యాఖ్యానించారు. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కురుమలు ఐక్యంగా ఉంటే రాజకీయాల్లో ముందుకు రాగలుగుతారని, అభివృద్ధిని సాధించగలుగుతారని చెప్పారు. ఏ సంఘాల్లోనైనా యువతకు ముఖ్యమైన పాత్ర ఉందని, ఏ విషయంలోనైనా రాజీ పడకుండా ముందుకు రావాలని, ప్రజల మధ్యలో ఉన్నవారే నిజమైన గెలుపును సాధిస్తారని వివరించారు. మరియు గెలుపు మన తప్పులను కప్పిపుచ్చే విధంగా ఉంటుందని, ఓటమి మన తప్పులను బయటకు చూపుతుందని చెప్పారు. కుర్మలారా, ఏ పార్టీలో ఉన్నా అధైర్యపడకుండా గెలుపు కోసం ముందుకు సాగాలని ఎంపీ సూచించారు. సర్పంచ్ గెలవడం చాలా కష్టం, వార్డు మెంబర్ గెలవడం చాలా కష్టం. మీరు ఏ ఓటైనా తీసుకోండి, రసవత్తరంగా సాగే ఎన్నికలు ఏమంటే ఉత్కంఠగా సాగే ఎన్నికలు ఏమంటే సర్పంచ్ ఎన్నికలు ఉంటాడు. ఆ ఒక్క ఊళ్ళే ఆ ఒక్క సర్పంచ్ పొద్దునప్పుడు ఎవరు దొరుకుతాడు, రాత్రిపూట ఎవరు దొరుకుతాడు, మధ్యాహ్నం పూట ఎవరు దొరుకుతాడు, ఎవరికి ఎంత మసగా కొట్టాలి, ఎవరికి ఎంత కన్వీన్స్ చేసుకోవాలి, ఎంత కష్టం ఉంటుంది. ఎమ్మెల్యే అంటే చక్కగా అందరు ఊళ్ళో అందరు మీరే జమ చేస్తే ఇంకా ఉపన్యాసం పోతుంది. కానీ సర్పంచ్ అట్లా కాదు, వార్డు మెంబర్ అట్లా కాదు. ఒక గంట గొప్ప స్క్రీనింగ్ తర్వాత వచ్చేవాళ్ళు సర్పంచులు. చాలా సంతోషం, ఎందుకంటే ఎక్కడ యువత ఉంటే అక్కడ శక్తి ఉంటుంది. కాబట్టి యువశక్తి ఏ సంస్థకైనా చాలా అవసరం. అందుకని కురుమ యువ చైతన్య సమితి పెట్టి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి శక్తిగా మార్చాలని నేను మీకు సభాముఖంగా మనం చేస్తాను. అనేక మంది యువకులు ఉన్నారు, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ ఏకం చేసి వాళ్ళందరినీ ఒక దిశలో తీసుకెళ్తే సరైనటువంటి ఫలితాలు తప్పకుండా వస్తాయని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఇప్పుడు కొంతవరకు మేలు జరిగింది, కానీ ఇంకా కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం చేసిండ్రు. అంటే కులంలో కూడా విభజనలు వస్తున్నాయి. పార్టీలు ఏమైనా ఉండొచ్చు పార్టీలు ఏమైనా ఉండొచ్చు, కానీ కులానికి వచ్చినప్పుడు మాత్రం కులాన్ని నమ్ముకొని ఉండాల్సిన అవసరం ఉంది. కురువోళ్ళు అంటే విద్యాపరంగా వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆర్థికంగా చాలా బలమైన వాళ్ళు కురువోళ్ళు, చాలా బలమైన వాళ్ళు. ఆర్థికంగా చూస్తే మూటలు ఇంట్లో కట్టి పెట్టుకుంటారు, కానీ రాజకీయంగా ఎదగాలి లేకపోతే విద్యాపరంగా ముందుకు రావాలనే ఆలోచన లేకపోవడమే మనకున్న లోపం.